అనంతపురం జిల్లాలో ఓ టీడీపీ సీనియర్ నేత చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. బహిరంగ బెదిరింపులు, మంది మార్బలంతో రాజకీయ ప్రత్యర్థుల ఇళ్ల వద్దకు వెళ్లి హంగామా సృష్టించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చట్టాన్ని కాపాడి ప్రజల మాన ప్రాణాలు రక్షించాల్సిన పోలీసులు మౌనంగా ఉండటం తీవ్ర దుమారం రేపుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని నాయకుడు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ సీనియర్ నేత అయిన ఈయన 2 సార్లు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. 2014 నుంచి 19 మధ్య టీడీపీ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు తన కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓ సీనియర్ పొలిటీషియన్ గా బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆయన తాడిపత్రి నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిగా నియంతలా వ్యవహరిస్తున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి హింసా రాజకీయాలకు జేసీ ప్రభాకర్ రెడ్డి స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. తాడిపత్రి నియోజకవర్గంలో 24 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఊళ్లు వదిలిపోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి బాహాటంగానే హెచ్చరికలు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు మండల, గ్రామస్థాయి నేతలపై దౌర్జన్యాలు చేస్తున్నారు. పెద్దవడగూరు పోలీస్ స్టేషన్ వద్ద టీ తాగుతున్న వైఎస్ఆర్సీపీ నేత సూర్యనారాయణ రెడ్డిపై ఇటీవల టీడీపీ నేతలు దాడి చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే పెద్దవడగూరు వైఎస్ఆర్సీపీ నేత చిత్రచేడు చిదంబర్ రెడ్డి ఇంటికి జనాన్ని వేసుకుని వెళ్లి నానా హంగామా సృష్టించారు. ఇంతకుముందు 94 నుండి 2000 సంవత్సరం వరకు మా గ్రామంలో మా వర్గానికి చెందిన ముగ్గురిని అప్పటి టీడీపీ వర్గీయులు హత్య చేసినారు. దాంతో మా గ్రామం ఆర్థికంగా కానీ, చదువు విషయం కానీ అన్ని గ్రామాల్లో అన్ని విషయాల్లో మా గ్రామం చాలా వెనుకబడి ఉంది. ఈ మధ్యనే అంతా ఈ 10-15 ఏళ్ళ నుండి కొంచెం పిల్లలను చదివించుకుంటున్నారు, డెవలప్మెంట్ అవుతుంది. మళ్ళా మా గ్రామం మీద ఆయన ఓర్చుకోలేక గ్రామంలో కక్షలు పెట్టాలని చూస్తున్నాడు, బెదిరిస్తున్నారు, చంపుదామని బెదిరిస్తున్నారు, ఊర్లు ఇడ్చాలని చెప్తున్నాడు. దీనికి సంబంధించి వీడియోలు ఇట్లా ఆయన బెదిరిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని కట్టడి చేయాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులు, పబ్లిక్ గా దౌర్జన్యాలు చేస్తున్న పోలీసులు చూసి చూడనట్లు వదిలేయటం చర్చనీయాంశంగా మారింది. చట్టాన్ని కాపాడే బాధ్యతను తీసుకుని నెల నెలా ప్రజాధనాన్ని వేతనాల రూపంలో తీసుకుంటున్న పోలీసులు తమ బాధ్యతలు విస్మరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పోలీసుల తీరు చూస్తుంటే అధికార పార్టీ నేతలు దాడులు, దౌర్జన్యాలు, హత్యలు చేసినా పట్టించుకోకూడదన్నట్లుగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, వీరి ముఖ్య అనుచరుడు పొట్టి రవి నుంచి తనకు ప్రాణహాని ఉందని సాక్షాత్తు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు వైఎస్ఆర్సీపీ నేత చిత్రచేడు చిదంబర్ రెడ్డి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.